రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇక వంట గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని తేల్చి చెప్పారు. సచివాలయంలో సివిల్ సప్లై కమిషనర్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తలను నమ్మి గ్యాస్ సరఫరాపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి వంట గ్యాస్ వినియోగదారుడికి అవసరమైన గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు పంపించి పక్కదారిగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘాను ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్టల్కు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. గ్యాస్ వినియోగదారులకు ఏదైనా అసౌకర్యం కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని మంత్రి తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే గ్యాస్ ఏజెన్సీలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులకు వెల్లడించారు. నిత్యావసరాల సరఫరాలో పారదర్శకత ఉండాలని, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత వినియోగదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దేశంలోని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేయగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా మాత్రం జరుగుతోంది. అయినప్పటికీ జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్న వినియోగదారులు ముందస్తు బుకింగ్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మొత్కూరులో గ్యాస్ గోడౌన్ ముందు జనం క్యూ లైన్లో నిల్చున్నారు. శుక్రవారం రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచే ఖాళీ సిలిండర్లతో వంట గ్యాస్ కోసం బారులు తీరారు. 3 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్నా ఇప్పటికీ డెలివరీ కాలేదని చెబుతున్నారు.